నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం ఉద్యానవన సంబంధిత పనులకు సంబంధించిన నిధుల మంజూరుపై తొలి సంతకం చేసిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత శుభాకాంక్షలు తెలియజేసిన ఉన్నతాధికారులు పార్టీ శ్రేణులు నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా విద్యారంగం అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వెల్లడి తూర్పు నియోజకవర్గ పరిధిలో జేడీ నగర్లో నూతన రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వైఎస్ జగన్ కు ఓటుతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శ ఇక డీటెయిల్స్ చూస్తే డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ మొదటి సంతకం చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 2 ఫైళ్లపై మంత్రి హోదాలో ఆయన సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధుల మంజూరుపై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు. ఇక 2019లో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. మహిళా దినోత్సవం రోజును పురస్కరించుకుని రైతులకు జనసేన ఇస్తున్న మాట ఇది. రైతు ఆడపడుచుల విన్నపాలు అందిన తర్వాత వచ్చిన ఆలోచన ఇది అని 2019లో మహిళా దినోత్సవ వేడుకల్లో జనసేనాని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. అంతా కూడా ఆ కుర్చీలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో కూర్చొని ఉంది. పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఆయనకి వచ్చిన సబ్జెక్టు వలన డిప్యూటీ సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజు, ఎన్విరాన్మెంట్ వీటి వలన సైన్స్ అండ్ టెక్నాలజీ పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్తో రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తాయి. మహిళలందరికీ ఏదైతే దాహార్తి ఉందో 5 సంవత్సరాల నుంచి గుక్కడి మంచినీళ్ళ కోసం పోరాడుతున్నారో ఆ సమస్య తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాలు ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఉన్న సమస్యలు ఆయన గుండెల్లో ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ రావడం నిజంగా రాష్ట్ర ప్రజలకు అదృష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పరిగెడతారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన తీసుకున్న శాఖలను బట్టి మీకు అర్థమవుతుంది. రూరల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా నెగ్లెక్టెడ్ ఏరియా. దాన్ని ఆయన తీసుకున్నారంటే ఈరోజు ఖచ్చితంగా ఆ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి మా చేత అక్కడంతా కూడా డెవలప్మెంట్ చేయించడానికే ఆయన శాఖలు తీసుకోవడం జరిగింది ఈరోజు. ఎందుకంటే అది చాలా ముఖ్యమైనవి అవన్నీ కూడా మనకి. కాబట్టి ఎందుకంటే ఆ ప్రాంతాల్లోనే చాలా కబ్జాలు అవన్నీ జరుగుతున్నాయి. పేద ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. గత 5 ఏళ్లలో అయితే పేద ప్రజల్ని ఇంకా పేదవాళ్ళని చేశారు. మా ప్రాంతంలో అయితే ఖచ్చితంగా చాలా డీపట్టా భూముల మీద ఆధారపడిన పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి ఆ భూములు లాక్కొని వాళ్ళని అన్యాక్రాంతం చేసిన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ అండగా నిలబడతానని మాటిస్తున్నాం. అలాంటి వ్యక్తి వల్ల ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో మీరు అందరూ కూడా గమనించాలి. ఏదో చాలామంది రకరకాల శాఖలు కోరుకుంటారు. కానీ ఆయన కోరుకున్న శాఖ ఏంటి? పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి. ఎందుకంటే దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు అన్న విషయం అందరికీ తెలిసిన విషయం. మహాత్మా గాంధీ గారికి గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పి తప్పించారు ఆయన. కానీ గత 5 సంవత్సరాలుగా గ్రామ సేవలను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం జరిగింది. ఎక్కడా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిన పరిస్థితి లేదు. రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి మీరు చూశారు. ఏ గ్రామానికి వెళ్ళాలన్నా కూడా ఇవాళ చాలా కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది. ఆ గ్రామాలకు పిల్లల్ని ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా తాగునీటి సమస్య చెప్పరాని విధంగా ఉంది. ఇన్ని సమస్యల మధ్య అన్నీ కూడా గమనించిన వ్యక్తి, గమనించి ఇవాళ మళ్ళా గ్రామాలకు ఒక పునరుజ్జీవనం తేవాలి. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని చెప్పిన ఆలోచనతో వారు ఈరోజున పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా వారు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్ 2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కలిసి అభినందనలు తెలియజేశారు. పుష్పగుచ్చాలు అందించి ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.
కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. బుధవారం సింగనగర్లోని ఎంకే బేగ్ మున్సిపల్ హైస్కూల్ నందు విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన ఉంటుందని, ఆ తరహా విద్యాబోధన మరెక్కడా దొరకదని ఆయన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూల్స్ ను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే మెరుగైన విద్యను తమ పిల్లలకు అందించాలని సూచించారు. దేశంలో మేధావులు, జాతీయ నాయకులు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారని వివరించారు. అధిక ఫీజులతో ఇబ్బంది పడటం కన్నా అన్ని సౌకర్యాలు ఉన్న నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఆదేశాలతో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రక్షాళన మొదలుపెట్టాం. అన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా స్కూల్ కిట్లని, బుక్స్ని, యూనిఫామ్స్ని, అన్ని సబ్జెక్టుల యొక్క బుక్స్ని కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. వాళ్ళకి మధ్యాహ్న భోజనం కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ని కానీ అన్నిటిని కూడా పెద్ద ఎత్తున మళ్ళా ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. మా యువ నాయకుడు మంత్రి లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ స్కూల్స్ని అన్ని రకాలుగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నారు. దానికి అలాగే ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎంకే బేగ్ స్కూల్లో హెడ్ మాస్టర్ గారు కానీ, స్టాఫ్ కానీ, అందరి టీచర్సు, హెడ్ మాస్టర్సు, మళ్ళీ మాస్టర్సు, ఎలిమెంటరీ స్కూలు అందరూ సమక్షంలో పిల్లలందరికీ కిట్లు ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఈ ప్రాంతంలో అతిపెద్ద స్కూల్ ఎంకే బేగ్ స్కూలు. ఇంత విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్లో కానీ పిల్లలకు అన్ని రకాలుగా సదుపాయాలు, ఇంగ్లీష్ మీడియంతో రేపు వచ్చే సంవత్సరం నుంచి సిబిఎస్ సిలబస్ కూడా స్టార్ట్ చేస్తామని హెడ్ మాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు. ఇప్పటికీ 10th క్లాస్లో మంచి మార్కులు ఇక్కడ వస్తూ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ చరిత్రని, పిచ్చిని వదిలేసి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని చేర్చండి. అందరూ కూడా ప్రయోజకులైనటువంటి 180% మంది వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ప్రయోజకులయ్యారు. అన్ని రంగాల్లో, ఏ రంగంలో చూసినా అన్ని రంగాల్లో కూడా. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి కన్నా బాగా అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉన్నాయి. కాబట్టి అధిక ఫీజులతో ఇబ్బందులు పడే కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్తో ఉన్నటువంటి ఇక్కడ స్కూల్స్లో చేర్చమని మా పేరెంట్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ స్కూల్స్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని కూడా తెలియదు. ఏపీ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటుతో తగిన బుద్ధి చెప్పారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గం జేడీనగర్లో నూతన రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు స్థానిక కార్పొరేటర్ మమ్మినేని ప్రసాద్తో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో ప్రజలిచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకోకపోతే ఎవరికైనా జగన్కు పట్టిన గతే పడుతుందన్నారు. అతి త్వరలో తూర్పు నియోజకవర్గం ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. గతంలో ప్రభుత్వ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యవస్థంగా తయారైందని విమర్శించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు పూర్తిగా పాడుకావడంతో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురైనట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏ సమస్య ఉన్నా గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అస్తవ్యస్తమైపోయింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో, విజయవాడ నగరంలో కూడా అదే పరిస్థితి ఉంది. అదేవిధంగా చిన్న వర్షం వస్తే ప్రధానమైన కూడలన్నీ కూడా నీటితో మునిగిపోయే పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల్లో స్టార్మ్ వాటర్ డ్రైన్ ఏదైతే ఉందో ఎల్ఎన్టీ కంపెనీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వర్కులు చేపడతా ఉంటే వాళ్ళు నానా హెరాస్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక వాళ్ళని ఇక్కడ పారదోలటమే ధ్యేయంగా గత ప్రభుత్వం పనిచేయటం వలన ఇవాళ విజయవాడ నగరానికి ఈ పరిస్థితి ఏర్పడింది. మరలా ఆ నిధులు తీసుకొచ్చి ఎక్కడా కూడా వర్షం పడితే చుక్క నీరు నిలవకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరలా విజయవాడ నగరంలో ముంపుకు గురవ్వకుండా చూసే విధంగా మేము చేస్తాం. మన నారాయణ గారు కూడా ప్రత్యేకంగా వచ్చి దాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఈ విధంగా విజయవాడ నగరాన్ని రాజధాని నగరంగా నిన్న
ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా రావడం జరిగింది. బాగా గ్రో అవుతున్న నగరాల్లో విజయవాడ నగరం కాబోతూ ఉందని. ఎక్కడైతే అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత మొట్టమొదటి పుట్ స్టెప్ అనేది విజయవాడ నగరమే. కాబట్టి విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచడం నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవతో ప్రపంచంలో మొట్టమొదటి 10 నగరాల్లో విజయవాడ మరొక నగరం కాబోతోందని చెప్పి ఇవాళ అంతర్జాతీయ వార్తల్లో కూడా రావడం జరుగుతోంది. అందువలన దాన్ని కాపాడుకునే విధంగా అందరి యొక్క కోరికల్ని ఫలించే విధంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం 5 సంవత్సరాలని తెలియజేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు మిషన్ల వల్ల వచ్చినాయని చెప్తా ఉన్నారు. మిషన్ల వల్ల వస్తే 2019లో ఆయన ఏం మాట్లాడాడు ఒక్కసారి ఆ రికార్డులు చూసుకుంటే ఆయన ఏ విధంగా నాలిక మడతేసి ఎడాపెడా మారుస్తున్నాడో తెలుస్తూ ఉంటుంది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచకుండా దుర్వినియోగపరచడం. ఈ జేడీ నగర్ ప్రాంత వాసులు కానివ్వండి, అట్లాగే 13వ డివిజన్ ప్రాంత వాసులు కానివ్వండి, ఎన్డీఏ కూటమి పట్ల చూపించినటువంటి ప్రేమాభిమానాల్ని మరి వారికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా మేము తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తాం. మరి గత ప్రభుత్వంలో ఈ విజయవాడ నగరాభివృద్ధిని కుంటుపరిచి విజయవాడ ప్రజల మీద రకరకాలైనటువంటి పన్నులను విధించి చెత్త పన్ను పేరు మీద అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్ పెంచే విధంగా రకరకాల పన్నులు విధించి ప్రజల యొక్క నడ్డి విరిసినటువంటి ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠాన్ని చెప్పినటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ 13వ డివిజన్లో రాబోయేటటువంటి కాలంలో ఈ డివిజన్ విజయవాడ నగరంలోని ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దామని చెప్పి స్థానిక ఇక్కడ సహకరించినటువంటి కాలనీ వాసులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గద్దె రామ్మోహన్ రావు నాయకత్వంలో ఏ కార్యక్రమం ఉన్నప్పటికి కూడా ఆయన సహాయ సహకారాలు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సహకారాలతోటి మేము రాబోయే రోజుల్లో విజయవాడ నగరపాలక సంస్థలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రణాళికలు రచించుకుని ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అవినీతిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తారని వైసీపీ వీఎంసీ కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోండా ఉమా నా భవనంపై అధికారులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రకాష్ నగర్లోని తన భవనంపై జేసీబీలతో ధ్వంసం చేయించాడని, కానీ అదే ప్రాంతంలో సుమారు 50 అక్రమ కట్టడాలున్నాయని, వాటిపై ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు. వైసీపీకి మద్దతుగా ఉన్నందుకు నాపై బోండా ఉమా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడన్నారు. సుదీర్ఘకాలంలో టీడీపీకి ఎక్కువ సేవలు అందించానని, గతంలో బోండా ఉమా గెలుపు కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. దళితులతో ఇంటిపై దారుణం చేయటం సరైంది కాదని అన్నారు. బోండా ఉమా చేసిన ప్రతి కుంభకోణం నా దగ్గర ఆధారాలతో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే మీకోసం నేను 20,000 పుస్తకాలు వేసి నేను ఎన్టీఆర్ బొమ్మ ఆయన బొమ్మ వేసి నేను ఆయన స్కూల్స్ అన్నిటి కూడా సెంట్రల్ నియోజకవర్గంలో స్కూల్స్కి మరి చేయటం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టకముందే చంద్రన్న కానుక అని చెప్పేసి నేను పాస్టర్లకు కానీ వాళ్ళకి కానీ అన్న ఉమా గారు గెలవాలని చెప్పేసి అలా ఆ చంద్రన్న తోపలాగా ఇచ్చేవాడిని. అవి నా డబ్బులే. తర్వాత ఏంటి, ఏదైనా పండగ వస్తే లేని వాళ్ళని డివిజన్కి 20 మందో 10 మందో 15 మందో సెలెక్ట్ చేసి బోండా ఉమామహేశ్వరయ్య గారిని ఇలా పక్కన కూర్చోబెట్టుకొని 2,000 రూపాయలు పండగకి సంక్రాంతిలో క్రిస్టమస్కో వాటికో ఇచ్చేవాళ్ళం. మరి నా సేవలు గుర్తించి మీరు నాకు 2014లో మీరు నేను ఎస్సీ మాదిగనైనా కానీ మీరు ఏం చేశారు, నాకు ఓసీలో జానారెడ్డి గారి మీద మీరు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను గెలిచాను. మళ్ళీ ఎప్పుడు గెలుస్తానో అటువంటి ఊపు నేను తీసుకురాలేను. నాకు డిప్యూటీ మేయర్ ఇప్పించినట్టుగా ఉంటే నేను కాలుగా పడి ఉండేవాడిని. మీరు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే లేదు ఈసారికి లేదులే, నువ్వు ఒకసారి పసిపాటిగా కదా గెలిచింది అని చెప్తే నేను నమ్మేవాడిని, ఉండేవాడిని. నువ్వేమీ చేయలేకపోయావు. నేనేదో కొద్దిగా ఏదో బాగుపడ్డాను. నా అన్నదమ్ములంతా లేనోళ్ళు. గుడ్లు కొట్టు ఒకటి రైతు బజార్ నా దగ్గరికి ఎట్టారు. రైతు బజారు నా డివిజన్లో కడితే అన్న గుడ్లు కొట్టిపించన్న మా తమ్ముళ్ళకి అని అంటే దాన్ని అసలు ఆపండి. దాన్ని మరి గుడ్లు కొట్లు కూడా ఇవ్వలేదు. నాకేం సహాయం చేయలేదు. మీరు నన్ను
జగదీష్ లేనని మీరు చెప్పారు. నేను మీ మాట ప్రకారం తీసుకోని నేను పనిచేశాను. మీరు నాకు గెలిచిన తర్వాత మీరు మారారు, గెలవకముందు బాగానే ఉన్నారు. ఈ తరుణంలో నేనేమంటానంటే రాష్ట్ర ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తానని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యక్రమాల్లో శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలను నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మీడియాతో మాట్లాడారు. శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్పై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని కేశవ్ తెలిపారు. శాసనసభ కార్యదర్శి పీపీకే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి కె రాజ్ కుమార్ తదితరులు అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం ఉపాధి అవకాశాలతో సరికొత్త ఒరవడిని సృష్టిస్తుందని గద్దె రామ్మోహన్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. నగరంలోని కరెన్సీ నగర్లో ఏర్పాటు చేసిన కిడ్డీ స్మార్ట్ ను నూతన షోరూంను విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, ప్రముఖ సినీ తార ప్రణీతతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో షోరూంని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ కిడ్స్ అందరినీ ఎంతగానో ఆకర్షించే విధంగా 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5,000 రకాల పైన పిల్లలకు అవసరమైన వస్తువులన్నింటినీ ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇంత చక్కటి షోరూంను తమ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు మెండుగా కలిగే అవకాశం ఉందని తెలియజేశారు. విజయవాడ నగరంలో కుప్పల తిప్పలు కొన్న టూలెట్ బోర్డులన్నీ కూడా కొంచెం కనుమరుగవుతూ ఉన్నాయి. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి రాకతో మరలా జీవం పోసుకుంటున్నట్లుగా అనేక మంది విజయవాడ నగరం వస్తూ ఉన్నారు. ఈ రోజున కిడ్స్ స్మార్ట్ ఇది చాలా 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 డిమాండ్ ఉన్న ఐటమ్స్. ఎందుకంటే పసిపిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల సంతోషం కోసం, ఆ పిల్లల్ని ఆడించడానికి అనేకమైన వస్తువులు, లేకపోతే ఇతరుల పిల్లల్ని చూడటానికి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు, ఇవన్నీ కూడా చాలా అవసరమైన కంపెనీ. ఇలాంటి కంపెనీని వాళ్ళు ప్రారంభోత్సవం చేసే అవకాశం నాకు కలగటం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ కంపెనీ ఆయన సుబ్బారావు గారు, అదేవిధంగా వారి సత్యమణి రమ్య గారు, వీళ్ళందరూ కూడా కొన్ని కంపెనీలో సీఈఓగా పనిచేసి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కూడా పనిచేసి వచ్చి ఈ సంస్థను మరలా ఇక్కడ బాగుంటుంది విజయవాడ నగరంలో అని చెప్పి ఈ కిడ్ మార్ట్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది 10 మందికి ఉపాధి కల్పించింది. వాళ్ళు చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి, 3PP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో లక్షలాది ఉద్యోగాలు కల్పించాలని, సంవత్సరానికి కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి. 5 సంవత్సరాలకు కలిపి 25 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. దానికి ఇలాంటి వారి సహకారం కూడా అవసరం. ఇది ప్రైవేట్ అంటే ఒక గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగం వస్తేనే ఉద్యోగం కాదండి. ఇవాళ ప్రైవేట్ కంపెనీలో గవర్నమెంట్ కంటే ఎక్కువ జీతం ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. నమస్కారం. ఈరోజు విజయవాడలో కిడ్డీ స్మార్ట్ లాంచ్ అవుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ థింక్ ఐ జస్ట్ విజిటెడ్ ద స్టోర్లో మంచి కలెక్షన్స్ ఉంటాయి. And as a mom, I know how much this matters, and as all the young moms out there are always looking for beautiful places where everything is under one roof. And Kiddies Mart lo everything is under one roof. Salon gani, baby photo shoot gani, toys and kids needs gani, nursery items and hygiene items. Anni one roof lo undi, under one roof, and it's lovely to be here. And congratulations, and may you open many more stores like this. Thank you. కిడ్డీ స్మార్ట్ పేరుతో నాకు ఆప్త మిత్రులు సుబ్బారావు గారు, వారి శ్రీమతి రమ్య గారు ఒక నూతన కిడ్ షోరూమ్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. విజయవాడ నగరం, అదేవిధంగా నూతన రాజధాని అమరావతి భవిష్యత్ రోజుల్లో ఒక విశ్వనగరంగా మారుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి అవుట్లెట్స్ అనేవి చాలా అవసరం. మరీ ముఖ్యంగా పిల్లలకు సంబంధించి అన్ని రకాల అంశాలు ఒకే రూఫ్ కిందకి తీసుకొచ్చి, అది టాయ్స్ కానివ్వండి, క్లోదింగ్ కానివ్వండి, సెలూన్ కానివ్వండి, ఫోటోషూట్కి సంబంధించి కానివ్వండి, ఇట్లా అన్ని రకాలైనటువంటి అంశాలు మొట్టమొదటిసారిగా నాకు తెలిసి
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇన్ని అంశాలని ఒకే రూఫ్ కిందకి తీసుకురావటం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. అటువంటి ఆలోచన చేసినందుకు మిత్రులు సుబ్బారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేను రీసెర్చ్ చేసిన తర్వాత ఐ థాట్ వెన్ ఐ వర్క్డ్ ఇన్ రెయిన్బో హాస్పిటల్, ఇట్స్ ఎక్స్క్లూజివ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్. సో నేను మొత్తం కాన్సెప్ట్స్ స్టడీ చేసిన తర్వాత వీ హ్యావ్ మాల్స్ ఫర్ అడల్ట్స్, we have malls for groceries, we have malls for everything, but there is no exclusive mall for kids. Foreign countries will predominantly get undi, కానీ మన ఇండియాలో ఇంకా ఆ కాన్సెప్ట్ అవైలేట్ కాలేదు. సో ఐ థాట్ వై డోంట్ వి స్టార్ట్ దట్ కాన్సెప్ట్. మన కిడ్స్కి 0 నుంచి 10 years దాకా ఇఫ్ ఏ పేరెంట్ వాంట్స్ టు గో ఫర్ హెయిర్ కట్ వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళాలి, పేరెంట్స్ వాంట్స్ టు బై క్లాత్స్ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, పేరెంట్స్ ఫోటోషూట్కి వెళ్ళాలంటే ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. సో దే హ్యావ్ టు గో ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. So మేమేం చేసామంటే we clubbed everything together and we made all the facilities available under one roof. So that is our concept. I hope this concept will be successful. So first outlet ga మేము కరెన్సీ నగర్లో స్టార్ట్ చేసాము. Then we are going to start 2 more outlets, one in Thadepalli and one more in Kannur. ఈ విజయవాడలో ఈ 3 ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత then we will move to Vizag, Hyderabad and some different cities in the country. ఈ కాన్సెప్ట్ మేము సీఎం నారా చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పిదప మీరు పోలవరం సందర్శించి ప్రాజెక్టు లోపాలపై మాట్లాడటం అభినందనీయమన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పరిపూర్తికి కేంద్రానిదే బాధ్యత అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ కాలంలోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి R&R ప్యాకేజీ అందించాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ 33,000 కోట్ల నిధులు విడుదలకై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు రామకృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడము, దానిపైన శ్రద్ధ వహించడము చాలా సంతోషము, అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాము. కానీ ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ ఒకరినొకరు విమర్శించుకోవడం కానీ ఇవాళ అది జాతీయ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తెచ్చి దాన్ని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సహజంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని లోటుపాట్లు ఉంటాయి, వాటన్నిటిని కూడా చక్కదిద్దుకోవాలి. ఏదేమైనా సరే అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సక్రమంగా వారి నిధులు ఇవ్వడంలా, పైగా ఇవాళ పోలవరంలో మేజర్ కాంపోనెంటు నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్. అసలు నిర్వాసితులను వీరు పట్టించుకోకుండా, వారి గురించి మాట్లాడకుండా ఎంతసేపు డయాఫ్రమ్ వాల్ గురించి, లేదంటే కాఫర్ డ్యామ్ గురించి, లేదంటే గేట్ల గురించి, వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారు తప్ప నిర్వాసితుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నేను చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నిర్వాసితుల అంశం అక్కడ ప్రస్తావనకే రాలేదు. ఎందుకంటే ఇవాళ 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధంగా ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం వారందరికీ న్యాయం జరిచిన తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏమంటే సైమల్టేనియస్గా ఒకవైపు ప్రాజెక్ట్ నిర్మాణం కంప్లీట్ చేయండి, అదేవిధంగా నిర్వాసితుల అమౌంట్ ఇవ్వండి, వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేపట్టండి, వారికి ఉపాధి చూపండి. కాబట్టి రెండు కూడా సక్రమంగా దాన్ని చేయాలి. దానిపైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్ దాటవేయడానికి ప్రయత్నం చేస్తారు. గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 లక్షల నుంచి 2,50,000 ఉంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1,80,000కు తగ్గించారని ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం మంత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ 2014-19 మధ్యలో 4.43 లక్షల ఇళ్లను పూర్తి చేయకుండా ఉంచేశారని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం పూర్తి చేయాల్సిన పెండింగ్లో ఉన్న ఇళ్లను తాము పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇటువంటి డైవర్షను, మిస్యూజ్ జరుగుతుందనే ఉద్దేశంతో 7% పీనల్ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం వేయటమే కాకుండా దాదాపు 27 కోట్ల రూపాయలు మనం పీనల్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి మా మీద ఉన్న బాధ్యత 13.8 లక్షలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఇల్లులు, ఆ ఇళ్ళనన్నింటినీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి తప్పుకోకుండా ఆ ఇళ్ళన్నింటినీ కూడా పూర్తి చేస్తానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
కట్టుబడి ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కూడా, మన లేఅవుట్స్లో మౌలిక సదుపాయాలు కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్కి అతి దగ్గరలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టిట్కో ఇళ్ళు ప్రారంభిస్తే, ఈ ప్రభుత్వంలో ఈ లేఅవుట్లని నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో, నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ సైట్స్ని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తాను నేను. ఎందుకంటే చాలా చోట్ల చెరువుల్ని ఎక్వైర్ చేశారు, కొండ వాలు ప్రాంతాలని ఎక్వైర్ చేసేసారు, శ్మశానాలు పక్కన ఎక్వైర్ చేశారు. ఊరికి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఎక్కడైతే మౌలిక వసతులు కానివ్వండి, లేదా పేదవాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం ఎక్కడ అవకాశాలు లేని చోట్ల వీటిని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా నేను మీ అందరికీ సేవనీగా మనవి చేస్తాను. మరి ఈ కళలను ప్రతిరూపంగా నిలుస్తూ ఆశయాల్ని నలుదిశలా వ్యాప్తి చేసిన గొప్ప మహనీయుడు జంధ్యాల అని టీడీపీ సీనియర్ నాయకులు నవనీతం సాంబశివరావు అన్నారు. హాస్య బ్రహ్మ జంధ్యాల 23వ వర్ధంతి సందర్భంగా అభిరుచి సాహితీ సాంస్కృతిక సంస్థ, కళామంజరి సాంస్కృతిక సేవా సంస్థ, శ్రీ రామ్మోహన్ రావు కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని కౌతవారి సత్రంలో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకుడు నవనీతం సాంబశివరావు పాల్గొని పేదలకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 23 ఏళ్లుగా జంధ్యాల వర్ధంతి, జయంతి కార్యక్రమాల సందర్భంగా కళామంజరి సాంస్కృతిక సేవా సంస్థ ద్వారా నరసింహారావు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కళలకి ప్రతిరూపమైనటువంటి హాస్యాన్ని నలుదిశలా వ్యాప్తి చేసినటువంటి మహనీయుడు జంధ్యాల గారి 23వ వర్ధంతి కార్యక్రమం విజయవాడ నడిఒడ్డున ఉన్నటువంటి కౌతా గారి కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈ సాంస్కృతిక విభాగానికి నెలవైనటువంటి ఈ ప్రదేశంలో జరుపుకోవటం జరుగుతుంది. 23 సంవత్సరాల నుంచి నరసింహరావు గారి ఆధ్వర్యంలో, వారి సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాలుగా ఆయన వర్ధంతుల్ని, జయంతుల్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. దీనిలో అనేక మంది పెద్దలు పాల్గొని జంధ్యాల గారు రచించినటువంటి నవళ్ళ దగ్గర నుంచి, చిత్రాల దగ్గర నుంచి హాస్యం నలుదిశలా వ్యాప్తి చేసేటువంటి విధంగా ఈనాటికి కూడా కొనియాడటం అనేది అభినందించదగినటువంటి అంశం. ఈ జగత్తు ఉన్నంతకాలం జంధ్యాల గారు భౌతికంగా మన దగ్గర లేకపోయినా మన మనసుల్లో సజీవంగా నిలిచినటువంటి మహనీయుడు. అనేక మంది చిత్రరంగానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. దర్శకత్వంలో కూడా అతని నైపుణ్యాన్ని మనందరం కూడా చూసాం. చిన్నగా ఉండేటువంటి కళాకారుల్ని కళలో అంతరిస్తున్నటువంటి ఆ రోజుల్లో కళాకారుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని, కళల్ని తీసుకొచ్చి అది కళా వేదికల మీద నాటకాల రూపంలోన, సినిమాల రూపంలోన, రచనల రూపంలోన, లేకపోతే సినీ రంగంలో ఉన్నటువంటి 24 విభాగాల్లో ఏ విభాగంలో వారు పనికొస్తారో అందరికి కూడా భవిష్యత్తు కల్పించినటువంటి చారిత్రాత్మక విజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడుకి కురుబ సంఘం నేతలు అభినందనలు తెలియజేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దార్శనికుడు, పరిపాలనా దక్షుడు, అభివృద్ది కాముకుడు, నిరంతర సాధకుడు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కూటమి ఏర్పాటు, కూటమి అధికారంలోకి రావడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కృషి ఎనలేనిదన్నారు. రాజకీయంగా తమకిచ్చిన హామీలను కూడా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు తట్టి అర్జునరావు, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాయలసీమలో బీసీ కులాల్లో కురబ కులం మొదటి స్థానంలో ఉన్నది. దీనికి గత ప్రభుత్వము, వైఎస్ఆర్ ప్రభుత్వము గుర్తించినది. 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీగా ఇచ్చినారు. 35 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా కురబ కులానికి తన క్యాబినెట్లో 5 సంవత్సరాలు మంత్రిగా అవకాశం కల్పించినారు. అదే స్ఫూర్తితో ఈ 2024 ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీకి ఇచ్చినారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారు 2 ఎంపీలు, 1 ఎమ్మెల్యే కేటాయించినారు. 2 ఎంపీలు అతి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా పెనుగొండకు చెందిన సవితమ్మ 33,000 ఓట్ల మెజార్టీతో
భారీ దీంతో ఆధిక్యంతో గెలింది. దీన్ని గుర్తించిన చంద్రబాబు గారు ఎప్పుడో రామారావు 83లో పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ సవిత తండ్రి గారికి అవకాశం ఇచ్చినారు మంత్రిగా. దాని తర్వాత చంద్రబాబు గారు తన క్యాబినెట్లోకి సవితమ్మని తీసుకోవడం శుభపరిణామం. భవిష్యత్తులో కానీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన వచ్చినప్పుడు, తన సొంత నియోజకవర్గంలో వచ్చినప్పుడు అక్కడ కురవ కులాన్ని గుర్తించి కనకదాసు కుల వ్యవస్థ ద్వారానే భారతదేశం పరిపాలించబడుతున్నది. ఈ కుల వ్యవస్థ ద్వారానే భారతదేశం రాజకీయంగా ముందుకు వెళుతున్నది. పాత్రికేయులు గమనించాల్సిన విషయం. కులం లేకుండా భారతదేశం లేదు, భారతదేశం లేకుండా కులం లేదు. మరి ఈ నేపథ్యంలో మా రాయలసీమ ఏరియాలో కురువ కులస్తులు అత్యధిక జనాభా ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అన్ని రంగాల్లో ముఖ్య భూమికను పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ స్థితిలో ఇదివరకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ స్థానాన్ని ఇస్తే వాళ్ళు గెలిపించుకున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు 2 ఎంపీ 1 ఎమ్మెల్యే స్థానాన్ని ఇచ్చారు, అవి గెలిపించుకున్నాం. నేను అనేది ఏంటంటే ఈ 3 అనే పదం మాకు పనికిరాదు, 5 అనే పదం కావాలి. 5 పోస్టులు ఇవ్వాలి. 5 పోస్టుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు 5 పోస్టులు ఇస్తూ, అది కాకుండా ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానాలని సుమారుగా 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కల్పించినట్లయితే ఇంకా రాయలసీమ ఏరియాలో కానీ ఇతర ఏరియాల్లో కానీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం, ఉద్యానవన సంబంధిత పనులకు సంబంధించిన నిధుల మంజూరుపై తొలి సంతకం చేసిన పవన్ కళ్యాణ్. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత శుభాకాంక్షలు తెలియజేసిన ఉన్నతాధికారులు, పార్టీ శ్రేణులు. నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విద్యారంగం అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వెల్లడి. తూర్పు నియోజకవర్గ పరిధిలో జేడీ నగర్లో నూతన రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్. వైఎస్ జగన్కు ఓటుతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శ. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.